చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాను. నేనుగా వెళ్ళలేదు. హ్మ్. అప్పుడు ఆయన 2004లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించి, డాక్టర్ గారు మనం సేవ చేద్దాం. రాజకీయాలలో సేవ ద్వారా మనం ప్రజల యొక్క మనస్సులను చూరగొనాలి అని చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అప్పుడు దాన్ని ప్రారంభించి, తద్వారా ఓ 10 ఏళ్ల పాటు 2004 నుంచి 14 వరకు నిరాటంకంగా సేవలు, విద్య, వైద్యం, మహిళా సాధికారత, అలాగే ఉపాధి కల్పన, ఈ రంగాలపై, అట్లాగే మంచినీటి సరఫరా. అప్పుడు అనేకమైన మేము వాటర్ ప్లాంట్లు, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి, అట్లాగే రైతులకు కూడా ఆవులను కొనటం, గేదెలను కొనటం, పాడి సంపదను పెంచడం, ఈ విధంగా అన్ని రంగాల్లో సేవా రంగంలో ఎన్టీఆర్ ట్రస్ట్ 10 ఏళ్ల పాటు చేసింది. అలా అట్లా టీడీపీలో. ఉత్తరాఖండ్‌లో వరదలు వచ్చినప్పుడు వెళ్ళాం. మహబూబ్‌నగర్‌లో వరదలు వచ్చినప్పుడు ఉన్నాం. అట్లాగే చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి ఈ విష జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన క్యాంపులు నిర్వహించాం. హ్మ్. అట్లాగే ఒకసారి పేపర్‌లో వార్త వచ్చింది. పిల్లలు చలికి వణికిపోతున్నారని పెద్ద వార్త వేశాడు ఒక వార్తాపత్రిక. వెంటనే దుప్పట్లు కొని 2 తెలుగు రాష్ట్రాల పిల్లలకి దుప్పట్లు సుమారుగా 5,00,000 దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇలా మీరు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా అంటే పాల్గొంటున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు నాకు స్ఫూర్తిని నింపింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఓహ్! ఇంకోటి ఏంటంటే ఆయన పార్టీ ట్రస్ట్ వస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళని ముందు రమ్మని అనేవాడు. మాతో మాట్లాడేవాడు. ఆ! అయిన తర్వాతే రాజకీయం. అబ్బా! అట్లాగే మాకు 2 కళ్ళలాగా ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక కన్ను, పార్టీ అంటే మరో కన్ను. ఆ విధంగా మీటింగ్ అంటే అని చెప్పేవాడు. నాకు ఎన్టీఆర్ ట్రస్ట్ మీటింగ్ ఉంది వెళ్తాను అనేవాడు. గంట సేపు, వారానికి గంట సేపు కనీసం ఒక మీటింగ్ రూపాన. అప్పుడు కొంతమంది ఆయనకి సన్నిహితులు, పార్టీ అంటే అభిమానులు ఉన్నారు. ఆ నలుగురు సహకారంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ట్రస్టీస్‌గా ఉండేవారు. హ్మ్. ఎవరంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, మన ప్రస్తుత మున్సిపల్ మంత్రి నారాయణ గారు, నామా నాగేశ్వరరావు గారు. ఈ నలుగురు కూడా మా షెడ్యూల్ ఏంటంటే ప్రతి గురువారం 2 గంటలకి మీటింగ్ ప్రారంభించి ఒక గంట సేపు వాళ్ళు దేశంలో ఎక్కడున్నా వచ్చేసేవారు. ఆ! చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ఒక గంట కూర్చునేవాడు.